మాజీ నాయకులు అందరూ చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం ఆ డివిజన్లో మరి అందరికీ కూడా నమస్కారం. మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి సంబంధించి మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నిరంతర ప్రక్రియ అని ఇంతకుముందే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 నెలలకు ఒకసారి 25 మంది దాకా మరి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఫైల్ పెట్టి మరి అక్కడికి పంపుతున్నామో, ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ ఎవరికైతే ఆ వైద్య సదుపాయం లేదో, అలాగే వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఇతరాతర హాస్పిటల్లో చేయించుకున్నారో వాళ్ళకు కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో మరి నిరంతరం ఆఫీస్లో ఒక మనిషిని పెడతాం. అలాగే మేము కూడా అందుబాటులో ఉంటాం. డివిజన్ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడికక్కడ వార్డుల్లో తిరగటం వల్ల వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉందన్నప్పుడు ఆ ఇబ్బంది మీకు ఈ విధంగా వస్తుంది, మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అధికారంలోకి వస్తే అందరికీ కూడా పేదవాడికి మేమందరం కూడా అండగా ఉంటామని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి ఇవాళ వరకు కూడా రమారమి 180 మంది దాకా మరి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. 2,25,00,000 రమారమి వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి ప్రజలకి ఎవరైతే నాయకులు అందుబాటులో ఉంటారో అప్పుడే ఈ ప్రక్రియ జరుగుద్ది. ఇదంతా కూడా పారదర్శకంగా ఎవ్వరూ కూడా ఎక్కడ ఏ లోపం లేకోకుండా వాళ్ళు ఏదైతే చేయించుకున్నారో అందులో 40% కానీ 50% కానీ ఒక్కొక్కరు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వాళ్ళకే నేను పర్సనల్గా వెళ్ళి 60% రాయించడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆర్థిక చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే మరి ఈ ప్రక్రియ అనేది ఈ విధంగా సాగుతుంది. మరి లోగడ ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. రమారమి ఈ సంవత్సరం కాలంలో మరి 2,25,00,000 రూపాయలు మరి ఏలూరు నియోజకవర్గం తరపునే మరి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వచ్చినాయి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రజలు దీన్ని ఏదైతే ప్రజలు ప్రతిదీ కూడా వాళ్ళు ఏదో ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారనేది కాదు, సేవ ఎవరు చేస్తున్నారు, మంచి పని ఏ విధంగా జరుగుతుంది అనేది రోడ్ల విషయంలో అవ్వచ్చు, అలాగే శానిటైజేషన్ విషయంలో అవ్వచ్చు, అలాగే చౌకు డిపోల విషయంలో అవ్వచ్చు, అలాగే నిన్న ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఏ విధంగా అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళందరూ కూడా అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం వేసిందా అనేది మీరు అందరూ కూడా అది ఆలోచించుకోవాల్సింది. ఎంత కష్టమైనప్పటికీ కూడా, ఎంత ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆలోచించి ఏదైతే స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడే ఇస్తేనే వాళ్ళకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆ స్కూల్ జాయినింగ్ అయ్యే రోజునే 12వ తారీఖునే మరి అందరికీ కూడా అందరి అకౌంట్లో కూడా వేయటం జరిగింది. ఏదన్నా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉండి పడకపోతే 4 రోజుల నుంచి కూడా అది మేము మానిటరింగ్ చేస్తున్నాం. ఇవాళకి 2,000 మంది అప్లోడ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ మాకు కూడా వస్తాయన్నది, అది కూడా త్వరలోనే వాళ్ళకు కూడా అవన్నీ కూడా టెక్నికల్గా ఏదైతే ఇబ్బంది లేకుండా చేశారో వాళ్ళందరికీ కూడా ముందు భవిష్యత్తులో రావచ్చు. అలాగే ఏదైతే వాళ్ళే టెక్నికల్గా గమనించి రమారమి 400 అప్లికేషన్ కరెంటు మీద ఏదైతే ఇబ్బంది వచ్చి వాళ్ళు టెక్నికల్గా ఆగినాయో ఆ 400 కూడా ఏలూరు నియోజకవర్గంలో మరి రిలీఫ్ చేయడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గం తరఫున మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.